హాయ్ అండి, ఇప్పుడైతే ఈ రాఖీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం 2 కలర్స్ ఊలు తీసుకోవాలి. ఇలాగా వేస్తే ముడి పడిపోతుంది. ముడి పడిన తర్వాత ఇలాగా 11 చైన్స్ వేసుకోవాలి. ఇది చేసుకోవడం ఈజీగానే అనిపిస్తుంది. ఇలాగా 11 చైన్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ చైన్లో నుంచి ఊల్ని బయటికి మొత్తం 2 చైన్స్లో నుంచి ఇలా బయటికి లాగేసేయాలి. ఇప్పుడు నీడిల్కి ఒకసారి చుట్టుకొని ఇలా తీస్తే 3 చైన్స్ వస్తాయి. దాంట్లోంచి 2 చైన్స్కి ఒకసారి 2 చైన్స్కి ఒకసారి బయటికి లాగాలి. ఇలాగా ఒక్కొక్క చైన్లో 2 టైమ్స్ వేసుకోవాలి. ఇలా మొత్తము రౌండ్గా ఉన్న 11 చైన్స్లోంచి మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. దీన్ని డబుల్ క్రోషే అంటారు. ఇలా మొత్తం ఆ రౌండ్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇలాగా రౌండ్గా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కట్ చేసేసుకొని థ్రెడ్ బయటికి లాగేసుకోవాలి ముడి వేసుకొని. ఇలా దీన్ని సైడ్కి లాగేసి ముడి వేసేస్తే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో కలర్ కూడా తీసుకొని ఇలాగే 11 చైన్స్ వేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ కలర్కి ఎలా వేసుకున్నామో అలాగే 11 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ మధ్యలో నుంచి ఇలాగ తీసి ఫస్ట్ గ్రీన్ కలర్ దానికి ఎలా వేసామో అలాగే స్లిప్ స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు దీనికి కూడా ఇలాగే డబుల్ క్రోషే 2 టైమ్స్ అట్లా వేసేసుకోవాలి. రౌండ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగే వేసుకోవాలి. మొత్తం 11 చైన్స్లో ఇలాగే వేసుకోవాలి. 2 టైమ్స్ వేసుకోవాలి ఒక్కొక్క చైన్లో. ఇలా రౌండ్ మొత్తం కంప్లీట్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు కట్టుకోవడానికి థ్రెడ్స్ కావాలి కాబట్టి 2 కలర్స్ ఎక్కించుకున్నాను. నీడిల్కి ఎక్కించుకొని ఇలాగా మిడిల్లో నుంచి పైకి తీయాలి. ఇప్పుడు దీనికి 3 బీడ్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరోవైపు నుంచి క్రిందకి లాగాలి. ఇలాగా. ఇప్పుడు ఈ రాఖీ ఎలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మరెన్నో వీడియోలు ఉన్నాయి, చూడండి.